ఓం శాంతి 12/5/2026 ఈరోజు సాకార మురళిలోని మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంలో ఉంది కనుక ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఏ దేహదారులతోన ఉంచుకోకండి. ప్రశ్న: ఏ పిల్లలకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏవి? జవాబు: 1వ పాయింట్, వారి బుద్ధియోగం ఏ దేహదారుల వైపు వెళ్ళదు. వారు పరస్పరం ఒకరికొకరు ప్రేయసి ప్రియతములుగా అవ్వరు. 2వ పాయింట్, ఎవరికి సత్యమైన ప్రేమ ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడము అనగా సత్యుగ మహారాజా మహారాణులుగా అవ్వడం. 3వ పాయింట్, సదా తండ్రితో సత్యంగా ఉంటారు. తండ్రి వద్ద ఏదీ దాచరు. 4వ పాయింట్, ప్రతిరోజు అమృతవేళ లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తారు. 5వ పాయింట్, దద్దిచ్చి రుచి వలె సర్వీస్లో ఎముకను స్వాహా చేస్తారు. 6వ పాయింట్, వారి బుద్ధి ప్రాపంచిక విషయాలను ప్రేమించదు. పాట: వారు మా నుండి వేరు కారు, నావ హంసే జుదా హోంగే. ఓం శాంతి. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ పాటలోని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితోనే జోడింపబడి ఉంది. ఇది వినాశన సమయం. మీకు తెలుసు, వినాశనం జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వినాశకాలంలో ఎవరి ప్రీతి తండ్రితో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు, అనగా సత్యుగానికి అధికారులుగా అవుతారు. శివబాబా చెప్తారు, రాజులు ప్రజలు కూడా విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ స్థాయిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంతగా తండ్రిపై ప్రీతిని ఉంచుతారో, స్మృతిలో ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మల భారము భస్మమైపోతుందని తండ్రి అర్థం చేయిస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు వ్రాయవచ్చు. ఇది వ్రాసేందుకు భయపడాల్సిన అవసరం లేదు. వారి విపరీత బుద్ధి వినాశనమవుతుందని, ప్రీతి బుద్ధి గల వారికి విజయం కలుగుతుందని తండ్రి స్వయంగా చెప్తున్నారు. బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా చెప్తారు, పిల్లలారా, పరమాత్మ ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ప్రీతి ఉందని బాబా చెప్తారు. పిల్లలారా, పరమాత్మ మహిమ, శ్రీకృష్ణుని మహిమ వేరువేరుగా వ్రాసినట్లయితే గీతా భగవానుడు ఎవరో నిరూపించబడుతుంది. ఇది అవసరం కదా. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, పరమపితాన లేక నీటి నదుల, జ్ఞాన గంగన లేక నీటి గంగన, ఇది చాలా సహజం. మరొక విషయం, ఎప్పుడు ప్రదర్శనలు పెడతారో అప్పుడు గీతా పాఠశాల వారికి మొట్టమొదట నిమంత్రణ ఇవ్వాలి. వారు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా వారిని ఆహ్వానించాలి. ఎవరు శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి మొదట నిమంత్రణ ఇవ్వాలి. ఎందుకంటే వారే మరచిపోయి ఉన్నారు. అంతేకాక అందరినీ మరిపింపచేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకోండి, ఆ తర్వాత ఏం చేయాలనుకుంటారో అదే చెయ్యండి అని వారిని పిలవాలి. వారు గీతా పాఠకులను పిలుస్తున్నారు. బహుశా వీరు కూడా గీతనే ప్రచారం చేస్తారని మనుషులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గస్థాపన జరుగుతుంది. గీతకు చాలా మహిమ ఉంది. కానీ భక్తి మార్గంలోని గీత కాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు పూర్తి సత్యమే చెప్తాను.
మనుషులు ఏ అర్థాలను తీస్తారో అది పూర్తిగా తప్పు. ఎవరు సత్యం చెప్పరు. నేను మాత్రమే సత్యాన్ని తెలియచేస్తానని, పరమాత్ముణ్ణి సర్వవ్యాపి అని చెప్పడం కూడా సత్యం కాదు. ఇవన్నీ వినాశనమవుతాయి. కల్పము జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ ముఖ్యమైన విషయాలని మొట్టమొదట అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, యూరోప్ వాసులైన యాదవులది వినాశకాలే విపరీతి బుద్ధి కలిగి ఉంటారు. వినాశనం కొరకు చాలా బాగా తయారీలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ రాతి బుద్ధి గలవారు కనుక అర్థం చేసుకోలేక ఉన్నారు. మీది కూడా రాతి బుద్ధిగా ఉండేది ఇప్పుడు పారస బుద్ధిగా అవ్వాలి. పారస బుద్ధిగా ఉండేది మళ్ళీ రాతి బుద్ధిగా ఎలా అయింది? ఇది కూడా విచిత్రమే. బాబాని జ్ఞానసాగరులు, దయాసాగరులు అని అంటారు. ఎవరికి తమ కళ్యాణం చేసుకోవడం రాదో వారు అన్యుల కళ్యాణం ఎలా చేయగలరు? ఎవరు జ్ఞానాన్ని ధారణ చెయ్యరో వారు పదవి కూడా అలాంటిదే పొందుతారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారే ఉన్నత పదవి పొందుతారు. వారిని తండ్రి కూడా ప్రేమిస్తారు. నెంబర్ వార్ పురుషార్థమనుసారం ఉంటారు. మాకు తండ్రి పైన ప్రేమ లేదు కనుక పదవి కూడా లభించదని కూడా కొందరు అర్థం చేసుకోలేరు. సొంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా వినాశకాలే ప్రీతి బుద్ధి లేకుంటే, తండ్రిని అనుసరించుకుంటే వెళ్ళి తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా అవసరం. ఎప్పుడు అసత్యం చెప్పరాదు. తండ్రి చెప్తారు, నేను సత్యమే చెప్తాను. ఎవరు నన్ను ప్రేమించరో వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రదర్శనీలు, మేళాలో గీతా పాఠశాల వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠశాల తప్పకుండా కృష్ణుని స్మృతి చేస్తూ ఉంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళిని మ్రోగించారు. మరి రాధ ఎక్కడికి వెళ్ళింది? సరస్వతికి వీణను ఇచ్చారు, కృష్ణునికి మురళి ఇచ్చారు. మాకు అల్లానే భగవంతుడే జన్మనిచ్చారని మనుషులంటారు. కానీ అల్లాను గురించి తెలియదు. ఇది భారతదేశ విషయం. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారి మూర్తిలే మందిరాల్లో పూజింపబడుతూ ఉన్నాయి. మిగిలిన రాజులు మొదలైన వారు నిలువెత్త బొమ్మలు వెలుపల పెడతారు. వాటిపై పక్షులు మొదలైనవి చెత్త వేస్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణలు మొదలైన వారిని ఎంత ఫస్ట్ క్లాస్ అయిన స్థానాలలో కూర్చోబెడతారు. వారిని మహారాజా, మహారాణులు అని అంటారు. కింగ్ అనేది ఆంగ్ల పదం. ఎన్ని లక్షలు రూపాయలు ఖర్చు చేసి మందిరాలను నిర్మిస్తారు. ఎందుకనగా ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజలు అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా మళ్ళీ పూజారులుగా అవుతారు. కనుక మొట్టమొదట విషయం తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయడం వలన ధారణ జరుగుతుంది. ఒక్కరిపైన ప్రేమ లేకుంటే తర్వాత ఇతరులపై ప్రేమ కలుగుతుంది. కొంతమంది పిల్లలు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటారంటే వారు శివబాబాను కూడా అంతగా ప్రేమించరు. శివబాబా అంటారు, మీరు బుద్ధియోగాన్ని నాతో జోడించలేక మీరు ఒకరికొకరు ప్రేయసులుగా అవ్వాలా? తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధియోగాన్ని నాతోనే జోడించాలి. ఇందులో శ్రమ కలుగుతుంది. బుద్ధి విడిచి రానే రాదు. శివబాబాకు బదులుగా రాత్రింబగళ్ళు ఒకరినొకరు స్మృతి చేసుకుంటూనే ఉంటారు. బాబా పేరు చెప్పినట్లయితే వారు ద్రోహులుగా అయిపోతారు. తర్వాత నిందించేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ బాబాను నిందించినట్లయితే తక్షణం శివబాబా కూడా వింటారు. బ్రహ్మ ద్వారా చదవకుంటే శివబాబా ద్వారా చదవలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా వినలేరు. కనుక సాకారాన్ని వెళ్ళి అడగండి అని చెప్తారు. కొందరు మంచి మంచి పిల్లలు కూడా సాకారాన్ని నమ్మరు.
ఇతను కూడా పురుషార్థి అని భావిస్తారు. అందరూ పురుషార్థులే, కానీ మీరు అనుసరించవలసింది తల్లిదండ్రులనే కదా. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు, ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే అర్థం చేసుకోలేరు. సేవాదారులుగా తయారవ్వాలి, కానీ బుద్ధి ఒక్క తండ్రి పైననే ఉంచాలి. నాలోనే శివబాబా వస్తారని చెప్పేవారు ఈ రోజుల్లో చాలామంది వెలువడ్డారు. ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఎవరిలో మొదట శ్రీనారాయణ మొదలైన వారు వచ్చేవారో వారు కూడా ఈరోజు లేరు. కేవలం ప్రవేశత కారణంగా ఏమీ జరగదు. నన్నొక్కరిని స్మృతి చెయ్యండని తండ్రి చెప్తారు. పోతే నాలో వీరు వచ్చారు, వారు వచ్చారు, ఇదంతా మాయ. నా స్మృతి లేకుంటే వారికి ప్రాప్తి ఏం జరుగుతుంది? ఎప్పటి వరకు తండ్రితో నేరుగా యోగం ఉండదో అప్పటి వరకు పదవి ఎలా పొందగలరు? ధారణ ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తారు, మీరు నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. నేను బ్రహ్మ ద్వారానే అర్థం చేస్తున్నాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరికొందరు కృష్ణుని 84 జన్మలను చూసి గొడవ చేస్తారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తయారు చేసింది తండ్రే కనుక తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మరచిపోకండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా దుఃఖంలో మొరు పెట్టుకుంటారు. ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారికైతే ఇంకా ఉన్నత పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రిలో తప్ప వేరెవ్వరిలోనా లేదు. జ్ఞానసాగరులు ఒక్క పరంపిత పరమాత్మయే. వారినే ముక్తిదాత అని కూడా అంటారు. ఇందులో భయపడే విషయం ఏముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, నన్ని స్మృతి చేస్తే సద్గతిని పొందుతారు. సత్యయుగంలో అయితే రామరాజ్యం ఉండేది, కలియుగంలో లేదు. సత్యయుగంలో అయితే ఒకే రాజ్యం ఉంటుంది. మీలో కూడా ఈ విషయాలు నెంబర్ వారుగా ఉన్నాయి. కొందరి బుద్ధిలో ధారణ అవుతుంది, కొందరి బుద్ధిలో ధారణ జరగదు. వినాశకాలే విపరీతి బుద్ధి అని అంటారు. వారు పదవిని పొందలేరు. అందరూ వినాశనం అవ్వాల్సిందే. ఈ పదం తక్కువైనదా? శివబాబా చెప్తారు, వినాశకాలే ప్రీతి బుద్ధి గలవారిగా అవ్వండి. ఇది మీ అంతిమ జన్మ. ఇక్కడ మీరు ఒకవేళ ప్రీతిని ఉంచుకోకుంటే పదవి కూడా లభించదు. సత్యమైన మనస్సుపై సాహెబ్ కూడా రాజీ అవుతారు, సంతోషిస్తారు. దద్దిచ్చి ఋషి వలె సేవలో ఎముకను అర్పించాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నశ ఎగిరిపోతుంది. తర్వాత అనేక ప్రకారాలైన తుఫానులు వస్తూ ఉంటాయి. దీనికన్నా లౌకికంలోకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఏ మజాను లేదు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉంటాయి. వారి నోటి ద్వారానే చెప్తారు. ఎవరైతే ఈ విషయాలకు అలవాటు పడి ఉంటారో వారు ఇక్కడ ఉండలేరు. చాలా కష్టం. పురుషార్థం ద్వారానే ఉన్నత పదవి పొందగలరు. సంతోషంగా ఉండాలి. ఈ బాబా స్వయంగా చెప్తారు, ఉదయమే లేచి కూర్చోకుంటే నాకు మజానే ఉండదు. పడుకొని ఉండడం ద్వారా అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది. లేచి కూర్చోవడం వల్ల మంచి పాయింట్లు వెలువడతాయి. చాలా ఆనందము కలుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మనము విశ్వ సామ్రాజ్యాన్ని తండ్రి నుండి తీసుకుంటూ ఉన్నాము. కూర్చొని దీనిని గుర్తు చేసుకున్న సంతోషపు స్థాయి పెరుగుతుంది. ఉదయమే చింతన జరిగితే పగలంతా సంతోషంగా ఉంటారు. ఒకవేళ సంతోషం లేకుంటే తప్పకుండా తండ్రిపై ప్రీతి బుద్ధి లేదని అర్థం.
అమృతవేళ ఏకాంతం చాలా బాగుంటుంది. ఏకాంతంగా తండ్రిని స్మృతి చేస్తారు. అంతగా సంతోషపు స్థాయి పెరుగుతుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది. ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అంటే మనస వాచ కర్మన సర్వీస్ చేయాల. ఈ సర్వీస్లోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ ఇతర ప్రాపంచిక విషయాల్లోకి వెళ్తే ఈ సర్వీస్ ఎప్పుడు చేస్తారు? రేపు రేపు అంటూనే మరణిస్తారు. తండ్రి స్వర్గంలోకి తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు. ఇక్కడైతే యుద్ధంలో ఎంతమంది మరణిస్తారు, ఎంతమందికి దుఃఖం కలుగుతుంది. అక్కడ యుద్ధాలే ఉండవు. ఇవన్నీ అంతిమంలో జరుగుతాయి. అన్నీ సమాప్తమైపోతాయి. అనాథుల్లా అలాగే మరణిస్తారు. సనాతలు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మేము మా సంపాదన ద్వారా, మా తనువు మనసు ధనం ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నామని ప్రదర్శనలో కూడా తెలపాలి. మేము ఎవ్వరినీ ధనము భిక్ష అడుక్కోవడం లేదు, అవసరం కూడా లేదు. అనేక మంది సోదరీ సోదరులు ఒక్కటిగా కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాము. మీరు కోట్లను జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు. మేము పైసా జమ చేసి విశ్వాధికారులుగా అవుతాము. ఎంత అద్భుతమైన విషయం! మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ: అమృత వేళలో ఏకాంతంలో కూర్చుని బాబాను ప్రేమతో స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వర్య సేవలో తత్పరలవ్వాలి. తండ్రితో సత్యమైన మనస్సుంచుకోవాలి. పరస్పరం ఒకరికొకరు ప్రేయలుగా అవ్వరాదు. ఒక్క తండ్రితోనే ప్రీతిని జోడించాలి, దేహదారులతో కాదు. వరదానము: సర్వశక్తుల సంపదతో సంపన్నమై దాతగా అయి విధాత వరదాత భవ. ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపన్నవంతులుగా ఉంటారో వారే సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు. వారిలో ఏ విధమైన భక్తితనము లేక భికారితనం యొక్క సంస్కారము ఉత్పన్నమవుదు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అనే మాట దాత విధాత వరదాత పిల్లలకు శోభించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానము లేక వరదానము ఇచ్చేవారిగా ఉంటారు. స్లోగన్: ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనమే సత్యవచనము. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరు ఎంతగా కదిలించినా మీరు చలించకుండా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? ఎప్పుడు పరిస్థితి దాడి అయితే చేయడం లేదు కదా. ఆలోచించండి. ఈ పరిస్థితి శక్తివంతమైనదా లేక స్వస్థితి శక్తివంతమైనదా? ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. ఎలాగైతే తపస్వీలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమవుతారో అలా హఠయోగులు ఒంటి కాలిపై నిలబడతారు. కనుక ఏకరస స్థితి ఎక్కడ, ఒంటి కాలిపై స్థితి అయి ఉండడం ఎక్కడ? తేడా అయితే ఉంది కదా. ఓం శాంతి.
నేను ఏడిస్తే కన్నీరు తుడిచే చేయి తనది, నేను నవ్వితే సంబరపడే మనసు తనది. పసి పాపగా నన్ను కాపాడే తోడు తనది. నా ప్రతి అడుగులో తన నీడ ఉన్నది. మాటల్లోని తీయదనం, మనసులోని చల్లదనం, దేవుడు పంపిన దీవెన మా ఇంటికి వెలుగమ్మా. ఆకలి వేస్తే ముద్దలు చేసి తినిపిస్తుంది, అలసిపోతే జోలపాడి నిద్ర పుచ్చుతుంది. లోకమంతా ఒకవైపు, మా అమ్మ ఒకవైపు. అమ్మ ప్రేమే నా గెలుపు, అమ్మ చిరునవ్వే నా బలము. మాటల్లోని తీయదనం, మనసులోని చల్లదనం, దేవుడు పంపిన దీవెన మా ఇంటికి వెలుగమ్మా.